శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కోల్కతాలో ట్రైనింగ్ మెడికో పైన జరిగినటువంటి అత్యాచార ఘటనకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి దగ్గర జోడాలో అదేవిధంగా వైద్య సంబంధిత సిబ్బందితో పాటు డాక్టర్లు కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేయాలి, అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనేటటువంటి డిమాండ్తో ఈరోజు మొత్తం కూడా 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆసుపత్రి బయట కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది, డాక్టర్లు, అదేవిధంగా మెడికోలు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఈ ఘటన చూసాం, భారతదేశం మొత్తం కూడా విస్తుపోతున్నటువంటి ఘటన, ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి ఘటన. ఏం చెప్తారు ఒక ట్రైనీ డాక్టర్గా, మీరేం చెప్పబోతున్నారు? డ్యూటీలోనే ఒక పీజీ తన నైట్ డ్యూటీలో డిన్నర్ చేసిన తర్వాత సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి జరిగింది. బిహైండ్ మోటివ్స్ ఏంటో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. కానీ ఆ జరిగిన ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అమ్మాయిలే కాదు, డాక్టర్సే కాదు, అందరూ మేము కొంచెం షాక్లో ఉన్నాము. కరెక్ట్గా ఏం జరిగిందో చూసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ న్యాయం కావాలని చూస్తున్నాము. అండ్ సెంటర్ నుంచి ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ అమలులోకి రావాలి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఒక మహిళా డాక్టర్గా మీరు ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో భద్రత లేదు అనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఏం కోరుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఒక మహిళా డాక్టర్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మేము 24 గంటలు వర్క్ చేస్తామండి. మేము డాక్టర్గా అయిన తర్వాత మేము ఒక ప్లెడ్జ్ తీసుకుంటాం. ఏంటి అంటే ఏ సమయంలో అయినా ఏది జరిగినా సరే, పరిస్థితులు ఎలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళు శత్రువులైనా సరే మేము వాళ్ళకి వైద్యం చేస్తాం. ఇది మేము తీసుకుంటాం. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి అంటే వైద్యుల మీద ఏదన్నా దాడులు జరిగినా, ఏదన్నా అవుతున్నా దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. అది ఎందుకు అంటే దాని మీద కరెక్ట్ యాక్ట్ లేదు కాబట్టి. ఎవరైనా దాన్ని ఒకవేళ ఒక వైద్యుడి మీద గనక ఒక దెబ్బ వేస్తే అది ఎంత దారుణంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది అనేది గనక జనాలకి తెలిస్తే, ప్రజలకి తెలిస్తే, ఎవరికి తెలిసినా ఒక మాట అనడానికి కానీ, ఒక దాడి చేయడానికి కానీ భయపడతారు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 2022లో తీసుకొచ్చారు, కానీ దాన్ని ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు బయట ఒక పోలీసుని ఎవరైనా కొట్టగలరా? లేదు. మామూలు గవర్నమెంట్ ఆఫీషియల్ని ఎవరైనా కొడతారా? కొట్టరు. కానీ వైద్యుల దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళు కొడతారు, మేము ఏదో ఒకటి చెప్తాము, అంతే, అక్కడికి అది సమాధి అయిపోతుంది. మాకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఏదైనా జరిగితే మాకు న్యాయం జరుగుతుంది అంటూ ఎవరైనా ఈ ప్రభుత్వాలు కానీ ఏమైనా కానీ మా వెనకాల నిలబడితే సరే మేము ముందుకు వస్తాం, మేము అందరికీ న్యాయం చేస్తాం, మేము అందరికీ వైద్య సేవలు మేము కేవలం వైద్య సేవలు అందించే వాళ్ళమండి. మేమేమి కరాటేలు నేర్చుకోము, లేకపోతే ఫైటింగ్ నేర్చుకోము, మేమేమి చేయలేము. ఒక వైద్యం వరకే మేము చేయగలం. అది అంటే గతంలో చాలా వరకు ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో కూడా మీరు నిరసన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వాలు నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పుడు కూడా వైద్యులపైనే కాదు, సాధారణ మహిళలపైన కూడా చాలా మంది పైన అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయి. ఏం చెప్తారు ఒక మహిళగా, మీరేం చెప్తారు? ఒక వారం రోజులైంది ఆ అఘాయిత్యం జరిగి, అయినా సరే ఇంతవరకు కూడా ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. అక్కడ ఏమి ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేసి ఒక క్రైమ్ సీన్ అలా వ్యాండలైజ్ చేసి వెళ్ళిపోతే ప్రజాస్వామ్యం ఎటెళ్ళిపోతుంది. మా వెనకాల నాయకులు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం మాకు తోడుగా ఉన్నారని మాకు నమ్మకం కలగట్లేదు. చట్టం వచ్చి న్యాయంగా అంటే ఎటువంటి పొలిటికల్గా ఇష్యూస్ అన్నీ కరెక్ట్గా న్యాయం జరిగేటట్టు వెంటనే అమలు పరిచేలాగా, శిక్షించేలాగా చేయగలిగితే మేమందరం మాకు అదే కావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా చాలా రోజులు అంటే దాదాపుగా ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేరేటటువంటి పరిష్కారం కనబడట్లేదు. ఆ నిందితులను కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఇది స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ చేస్తాం. మా డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో దీన్ని మేము ఒకటే ప్రభుత్వాలని అండ్ సెంట్రల్ నుంచి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రావాలని, ప్రతి డాక్టర్కి ప్రతి కాలేజీలో సెంట్రల్ ప్రొటెక్షన్ సెల్ ఉండాలని, ప్రతి సెక్యూరిటీ ఎక్కువ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమర్జెన్సీ కేసులు ఈరోజు నడుస్తాయి, బట్ అది ఓన్లీ ఓపీడీ అండ్ ఎలెక్టివ్స్ మాత్రమే ఈరోజు 24 గంటలు ఆపిస్తారు. ఎమర్జెన్సీస్ నడుస్తాయి. ఇది మొత్తానికైతే ఏదైతే కోల్కతాలో జరిగినటువంటి ఆ ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం ఉందో ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రిమ్స్లో కూడా ఉదయం నుంచి వైద్యులు, అదేవిధంగా వైద్య విద్యార్థులు, దాంతోపాటుగా నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రైనీ మెడికో ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.